క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ దత్తసాయి ఆలయంలో దత్తసాయి జయంతి వేడుకలను బుధవారం ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న దత్తసాయి విగ్రహానికి కిరణ్ కుమార్ జోషి, కిరీటి జోషి పూజారులు పంచామృతాలతో అభిషేకాలు చేసి వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో జాతర, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దాతలు అన్నదానానికి బియ్యం వితరణగా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చేపూర్ సర్పంచ్ ఇందూర్ సాయన్న, ఎంపీటీసీ బాలనర్సయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు మరియు కోశాధికారి సురేష్ రుక్మాజీలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే దత్తసాయి జయంతి వేడుకలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తమ వంతు సభ్యుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకొని దత్తసాయి కృపకు పాత్రులై భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో దత్తసాయి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ అశోక్, ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, సలహాదారులు కత్తి సీను, బి సాయన్న, ఎం గిరీష్, దేవిదాస్, స్వామిదాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, చేపూర్ గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం జయప్రదం చేసినాం. బస్ మంచిగా సార్ రెండు ముక్కలు చెప్పు అందరికీ దత్త జయంతి. ఈరోజు మన చేకూరు గ్రామంలో దత్తసాయి సందర్భంగా అన్నదాన పెద్ద 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 కార్యక్రమం చేపూర్ సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయుడికి బ్రహ్మాండంగా జరిగింది. దత్తపుణ్యం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.